గుడ్ న్యూస్. ఇప్పుడు రాష్ట్ర స్థాయి హైదరాబాద్ ఫ్యాకల్టీ మరియు గత గ్రూప్స్ విజేతలచే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ అందిస్తుంది. హెచ్డి వీడియో క్లాసెస్, ఆన్లైన్ టెస్ట్ అండ్ స్టడీ మెటీరియల్, మీ ఇంటి నుండి ఏ సమయంలోనైనా ఎన్నిసార్లైనా క్లాసులు చూసే అవకాశం, అచీవర్స్ నెక్స్ట్ యాప్ ద్వారా ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మొబైల్లో వీడియో క్లాసులు చూడొచ్చు. మరిన్ని వివరాలకు achieversnext.com వెబ్సైట్ని విజిట్ చేయండి లేదా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక వ్యాపారంలో ఏ అనే వ్యక్తి 10,000 రూపాయలను మరియు బి అనే వ్యక్తి 15,000 రూపాయలను పెట్టుబడిగా పెట్టాను. ఒక సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం 40,000 అయినా ఒక్కొక్కరి వాటా ఎంత? సో ఏ అనే వ్యక్తి 40,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, బి అనే వ్యక్తి 15,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సంవత్సరం తర్వాత వారికి వచ్చిన 1,000 లాభం 40,000. సో ఫస్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఒక్కొక్కరి వాటా అడుగుతున్నాడు. సో ఒక్కొక్కరి వాటా అంటే 40,000 పెట్టేస్తారు కాబట్టి సరే 20,000 తీసుకుంటే తప్పండి. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ సేమ్ లేవు. ఇతనేమో 10,000 పెట్టాడు, ఇతనేమో 15,000 పెట్టాడు. సో అక్కడ మనకి రేషియో మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడుల నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయాలి. సో పెట్టుబడుల నిష్పత్తి ఎంత అంటే 10,000 = 15,000. 000 గెట్ క్యాన్సల్. 10:15 అంటే 5 2s 5 3s. సో వాళ్ళు 2:3 నిష్పత్తిలో పెట్టుబడిని ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు లాభాన్ని కూడా 2:3లోనే పంచుకోవాలి. ఇది కీ పాయింట్ ఏంటంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడుల నిష్పత్తిలోనే లాభాలని షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో పెట్టుబడుల నిష్పత్తి 2:3. సో లాభాల నిష్పత్తి ఏమో విధంగా అవుతుందంటే ఈ 40,000 రూపాయలని 2:3లో డివైడ్ చేయాలి. సో ఇప్పుడు అడుగుతుంది ఒక్కొక్కరి వాటా కాబట్టి ఏ అనే వ్యక్తి ఫస్ట్ పర్సన్ అండి, బి అనే వ్యక్తి సెకండ్ పర్సన్. ఏ వాటా వచ్చేసి 2 నిష్పత్తి కాబట్టి ఇక్కడ రేషియోస్ పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుంది. 2/5 × 40, 2 1s 2 8s 5 1s 5 8s 40, 16,000 ఫస్ట్ పర్సన్. సో సెకండ్ పర్సన్కి ఆటోమేటిక్గా ఎంత వస్తుంది? 24,000 వస్తుంది. ఎందుకంటే మొత్తం 40,000 కాబట్టి సెకండ్ పర్సన్ 24,000 వస్తుంది. లేదు అంటే రిమైనింగ్ 3/5 × 40,000 క్యాన్సల్ చేసినా మనకు 24,000 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ కీ పాయింట్ వచ్చేసి పెట్టుబడుల నిష్పత్తిని లాభాల నిష్పత్తిలో పంచుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇష్యూ అండి. దీని తర్వాత వేరే మోడల్ చూద్దాం. కరీనా రూపాయలు 2,25,000 పెట్టుబడితో ఒక బ్యూటీ పార్లర్ను స్టార్ట్ చేసింది. మరికొంత సామాగ్రి అవసరమైన 3 నెలల తర్వాత అంతే పెట్టుబడితో కరిష్మాకు భాగస్వామ్యాన్ని కల్పించింది. సో సంవత్సరాంతరం వచ్చిన లాభంలో కరిష్మాలకు పంచిన నిష్పత్తిని కనుక్కోండి. సో ఇక్కడ నిష్పత్తి అడుగుతున్నాడు. లాభంని ఏ విధంగా డివైడ్ చేయాలి, లాభం ఎంత ఇచ్చాడు చెప్పట్లేదు. జస్ట్ నిష్పత్తి కనుక్కుంటే ఆ నిష్పత్తి ప్రకారం లాభాన్ని మనం డివైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కరీనా అనే అమ్మాయి 2,25,000 తోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంకా అవసరం వచ్చేసింది. సో ఆమె దగ్గర లేనప్పుడు ఇంకేం చేస్తాం, ఫ్రెండ్స్ని కానీ అట్లా అడిగినప్పుడు ఇంకొక 3 నెలల తర్వాత అంతే పెట్టుబడి అంటే మళ్ళీ కూడా కరిష్మా, ఈసరికి సెకండ్ పర్సన్ కరిష్మా 2,25,000కి పెట్టుబడితో జాయిన్ అయ్యింది ఆ బిజినెస్లో. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చిన లాభాన్ని ఏ విధంగా పంచుకోవాలి? ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇక్కడ ఇంపార్టెంట్ సమాంతరాలు. ఎండ్ ఆఫ్ ది ఇయర్ సంవత్సరం తర్వాత. సో సంవత్సరం తర్వాత అంటే మొత్తం 12 నెలలండి. సో యాక్చువల్గా ఇద్దరు సేమ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో లాభం కూడా ఈక్వల్గా పంచుకోవాలి. కాకపోతే ఇక్కడ వర్క్ అనేది డిఫరెంట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ స్టార్టింగ్ నుంచి వర్క్ చేసింది, సెకండ్ పర్సన్ అంతే ఇన్వెస్ట్మెంట్ కాకపోతే 9 నెలలే పనిచేసింది. ఎందుకంటే 3 నెలల తర్వాత ఇచ్చాడు అక్కడ. సో ఫస్ట్ పర్సన్ 12 నెలలు పనిచేసినప్పుడు సెకండ్ పర్సన్ 9 నెలలు పనిచేస్తే లాభాన్ని సేమ్ పంచుకోలేం కాబట్టి ఆ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి పెట్టుబడి ఇంటూ కాలం, పనిచేసిన కాలం ఈమె 12 నెలలు, ఈమె సెకండ్ పర్సన్ వచ్చేసి 9 నెలలు. సో ఫస్ట్ 225 మొత్తం గెట్ క్యాన్సల్. 12:9 వచ్చిందండి. సో 12:9 అంటే 4:3. సో వాళ్ళ లాభాన్ని ఏ విధంగా పంచుకోవాలి? 4:3 రూపంలో పంచుకోవాలి. అంటే ఫస్ట్ పర్సన్కి 4 పార్ట్స్ తీసుకుంటే సెకండ్ పర్సన్ 3 పార్ట్స్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ సేమ్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పంచుకోవట్లేదు, వాళ్ళు లాభాన్ని పంచుకుంటున్నారు. లాభాన్ని ఎప్పుడైనా సరే పెట్టుబడి ఇంటూ కాలం తోటి ఒక నిష్పత్తి వస్తుంది కదా. సో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్, ఏ అనే పర్సన్ బి అనే పర్సన్, ఏ పెట్టుబడి ఇంటూ ఏ పనిచేసిన కాలం రేషియో, బి పెట్టుబడి ఇంటూ బి పనిచేసిన కాలం. ఇది మనకి కావాల్సిన లాభాల నిష్పత్తి అవుతుంది. లాభాల నిష్పత్తి కూడా ఇదే అవుతుంది. అంటే పెట్టుబడి ఇంటూ కాలం. సో ఏ కామ బి ఉంటే ఇలా, సి ఉంటే కూడా తన పెట్టుబడి తన కాలం, ఆ విధంగా డిఫైన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ 4:3 అనేది ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, కే కొంత పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించిన 4 నెలలకు ఆర్ అంతే పెట్టుబడితో కేతో చేరాడు. సో ఆ తర్వాత 4 నెలలకు అనారోగ్యం చేయబట్టి కే వ్యాపారం నుంచి తప్పుకున్నాడు. వాళ్ళిద్దరు లాభాలు పంచుకునే నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయండి. సో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు క్లియర్గా. ఫస్ట్ కే, సెకండ్ వన్ ఆర్. కే కొంత పెట్టుబడితో, సో ఎక్స్ అనే పెట్టుబడితో వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. ప్రారంభించిన 4 నెలల తర్వాత ఆర్ కూడా అంతే పెట్టుబడితో, సో ఆర్ పెట్టుబడి ఎంత మళ్ళీ ఎక్స్, కేతో చేరాడు. ఆ తర్వాత 4 నెలలకు, అంటే ఈ ఆర్ జాయిన్ అయినాక 4 నెలలకి, అంటే ఫస్ట్ యాక్చువల్గా 12 మంత్స్ ఉంటే జనవరిలో తను స్టార్ట్ చేసి అనుకుందాం. సో 4 మంత్స్ తర్వాత అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అంటే మేలో బి జాయిన్ అయ్యాడు, ఆర్ జాయిన్ అయ్యాడు. సో ఈ తర్వాత 4 మంత్స్ అంటే మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. సో అగైన్ సెప్టెంబర్లో ఏమైంది, తను అనారోగ్యం చేయబట్టి వ్యాపారం నుంచి తప్పుకున్నాడు. అయితే వాళ్ళిద్దరూ లాభాన్ని పంచుకునే నిష్పత్తి. లాభం పంచుకునే నిష్పత్తి ఎట్లా వస్తుంది, పెట్టుబడి ఇంటూ పనిచేసిన కాలం. సో ఫస్ట్ పర్సన్ ఎన్ని నెలలు పనిచేసినట్టు, స్టార్టింగ్ నుంచి 4 మంత్స్ తర్వాత ఈయన జాయిన్ అయ్యాడు, మళ్ళీ 4 మంత్స్ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. అంటే 4 + 4 8 నెలలు పనిచేస్తాడు. అంటే కే అనే వ్యక్తి 8 నెలలు పనిచేస్తాడు. సో ఆర్ అనే వ్యక్తి ఎప్పుడు ఎన్ని నెలలు పనిచేసినట్టు, సో ఆర్ అనే వ్యక్తి ప్రారంభించిన 4 నెలలు జాయిన్ అయ్యిండు, ఎండ్ ఆఫ్ ద ఇయర్ వరకు ఉన్నాడు. సో 4 నెలల తర్వాత అంటే 8 నెలలు ఈయన కూడా పనిచేసిండు. అంటే కే అనే వ్యక్తి 8 నెలలు పనిచేశాడు, ఆర్ అనే వ్యక్తి 8 నెలలు పనిచేశాడు. సో వాళ్ళ పెట్టుబడి వచ్చేసి మనకి ఎక్స్ అండి, ఎక్స్ సమాన పెట్టుబడి కాబట్టి, అంటే 8x విచ్ ఈజ్ ఈక్వల్ టు 1:1. అంటే లాభాన్ని వాళ్ళు సమానంగా పంచుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ లాస్ట్ 4 నెలలు లేడు, సెకండ్ పర్సన్ ఫస్ట్ 4 నెలలు లేడు. అంటే ఆయన 8 నెలలు పనిచేసిండు, ఈయన 8 నెలలు పనిచేసిండు, సేమ్ పెట్టుబడి కాబట్టి సేమ్ నిష్పత్తిలో పంచుకుంటారు. ఏ 18,000 రూపాయలను, బి 24,000 రూపాయలతో ఒక కూరగాయల వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం చివర 63,000 లాభం పంచుకుంటే ఏ కంటే బీకి ఎంత ఎక్కువ వస్తుంది, అంటే ఇద్దరు లాభాలు రావాలి, దాని నుంచి ఏకి ఎంత ఎక్కువ వచ్చింది, బీకి ఎంత ఎక్కువ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంతకుముందు చేస్తాం కదా, ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇక్కడ సంవత్సరం తర్వాత అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ బి పెట్టుబడి ఎంత 18,000. సో ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి ప్రతిసారి మనం రాయని వస్తుంది, 18 అనుకుందాం. సో నెక్స్ట్ సంవత్సరం తర్వాత అంటే 12 నెలలు పనిచేసినట్టు. బి పెట్టుబడి ఎంత 24 గంటలు, సంవత్సరం తర్వాత నేను కూడా 12 నెలలు పనిచేసినాడు. 12 గెట్ క్యాన్సర్, 6 3 6 4. సో లాభాన్ని వాళ్ళు ఏ నిష్పత్తిలో పంచుకోవాలి, 3:4 నిష్పత్తిలో పంచుకోవాలి. 3:4 నిష్పత్తిలో 63,000 డివైడ్ చేయొచ్చు. ఒకటి 63,000ని 3:4 నిష్పత్తిలో డివైడ్ చేస్తే ఏ వాటా బి వాటా వస్తుంది. సో తర్వాత మనకి ఇక్కడ కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది, ఏ కంటే బీకి ఎక్కువ వచ్చింది, ఏ కంటే బీకి ఎంత ఎక్కువ వచ్చిందో అడుగుతున్నాడు. ఎక్కువ వచ్చింది కదా, ఎంత ఎక్కువ వచ్చిందో అడుగుతున్నాడు. సో ఇప్పుడు క్లియర్గా ఇతనిది 3x అవుతుంది, ఇక రేషియో నుంచి బయటకు వస్తే ఈయనది 4x అవుతుంది, ఈయనది 4x అవుతుంది. సో ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2 పీపుల్స్ అంటే మనకి 4x - 3x, 4x - 3x ఈక్వల్ టు x. సో x ఈక్వల్ టు వాట్. సో మనకి టోటల్ ఎంత ఉంది, 3 + 4 7 పార్ట్స్. అంటే డిఫరెన్స్ అనేది x, మొత్తం 7x ఇంటూ 63,000 రేషియో అండి, సింపుల్ రేషియో. అంటే మొత్తం చేయకుండా చేయడం, x గెట్ క్యాన్సల్, 7 7 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 9,000 డిఫరెన్స్ అనమాట. అంటే ఏకి వచ్చిన వాటా బీకి వచ్చిన వాటా కంటే 8,000 రూపాయలు ఎక్కువ, సారీ బీకి వచ్చిన వాటా ఏ కంటే 8,000 రూపాయలు ఎక్కువ, 9,000 రూపాయలు ఎక్కువ తీసుకునడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మోహన్ కృపాకర్ సమాన పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. సమాన పెట్టుబడితో కృపాకర్ వ్యక్తిగత కారణాల వల్ల 3 నెలల్లో సంవత్సరం ముగుస్తుందనగా వ్యాపారం నుంచి వైదొలిగాడు. సంవత్సరాంతరంలో లాభంలో 56,000 వస్తే కృపాకర్ వాటా ఎంత. సో మోహన్ అంటే ఎం అనుకుంటున్నా, కృపాకర్ అంటే కే అనుకుంటున్నా. సో ఇద్దరు సమాన పెట్టుబడి అంటే ఈయన ఎక్స్ అయితే ఈయన కూడా ఎక్స్ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించారు. కృపాకర్ అంటే సెకండ్ పర్సన్ వ్యక్తిగత కారణాల వల్ల 3 నెలల్లో సంవత్సరం ముగుస్తుందనగా, అంటే 9 నెలలు అనమాట. 3 నెలల్లో సంవత్సరం ముగుస్తుందనగా వ్యాపారం నుంచి వైదొలిగాడు. అంటే 9 నెలలు పనిచేసినట్టు, అంతే కదా. 3 నెలలు అయితే ఇయర్ అయిపోతుంది, అంటే 9 నెలలు నడిచింది, 9 నెలలు పనిచేసిండు, ఆ తర్వాత వైదొలిగిండు. అయితే ఇప్పుడు ఈయన గురించి చెప్పలేదు కాబట్టి ఎంత ఎండ్ ఆఫ్ ద ఇయర్ వరకు ఉన్నట్టు, ఎందుకంటే సంవత్సరం తర్వాత అని చెప్పించింది కాబట్టి ఈయన 12 నెలలు పనిచేసిండు, ఆయన 9 నెలలు పనిచేసిండు. అయితే లాభం ఎంత వచ్చింది, 56,000 వస్తే కృపాకర్ వాటా సెకండ్ పర్సన్ వాటా ఎంత అని అడుగుతున్నాను. సో ఫస్ట్ రేషియో ఫైండ్ అవుట్ ఇద్దాం. x గెట్ క్యాన్సల్, 4:3 వచ్చేసింది. సో కృపాకర్ అంటే సెకండ్ పర్సన్ వాటా అంటే 3 టోటల్ 7 ఇంటూ 56,000. 7 1 7 8 8 ఇంటూ 3 24,000. ఇక్కడ కామన్ అండి, 3 zeros 2 zeros అంటే సేమ్ ఉంటాయి కాబట్టి ఊకే తీసుకోకుండా డైరెక్ట్గా కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 24,000.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక వ్యాపారాన్ని ప్రారంభించిన కొంతకాలానికి బి అదే వ్యాపారంలో భాగస్వామిగా చేరాడు. వారి పెట్టుబడుల నిష్పత్తి 2:3. సంవత్సరంలో వచ్చిన లాభాన్ని ఇద్దరు సమానంగా పంచుకుంటే ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా ఎన్ని నెలల తర్వాత బి భాగస్వామిగా చేరాడు. ఇది ఇంపార్టెంట్ మెథడ్ అండి. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇద్దరు వ్యక్తులు బిజినెస్ స్టార్ట్ చేసారు. సో ఏమంటుండు, ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా కొంతకాలానికి బి జాయిన్ అయ్యాడు. ఆ కాలం చెప్పట్లేదు, ఆ కాలమే అడిగాడు ఇప్పుడు. అంటే ఎన్ని నెలల తర్వాత బి వచ్చి జాయిన్ అయ్యాడు. సో వాడు పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చాడు. సో పెట్టుబడుల నిష్పత్తి ఎంత? 2:3 ఉంది. 2:3 ఉంది. మరియు వారి లాభాల నిష్పత్తి ఇద్దరు సమానంగా పంచుకున్నారు. లాభాన్ని సమానంగా పంచుకున్నారంటే 1:1. ఇక్కడ ఇదే కీ పాయింట్. పెట్టుబడుల నిష్పత్తి ఈక్వల్ లాభాల నిష్పత్తి. పెట్టుబడి అంటే ఏంది? పెట్టుబడి ఇంటూ కాలం ఈక్వల్ లాభం. పెట్టుబడి ఇంటూ కాలం అంటే ఎంత పెట్టుబడి పెట్టాడు, ఎన్ని రోజులు పనిచేసాడు, సో తనకి లాభం ఎంత వచ్చింది. సో ఈ విధంగా డివైడ్ చేస్తాం మనం. సో పెట్టుబడి వచ్చేసి 2:3. సో టైం గురించి డిస్కస్ చేయాలి ఇప్పుడు. ఏదైనా వ్యక్తి వ్యాపారాన్ని ప్రారంభించిన కొంతకాలానికి బి జాయిన్ అయ్యాడు. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏ మొత్తం పని చేసినట్టే కదా, ఎందుకంటే బి తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు. ఏ మొత్తం వర్క్ చేశారు కాబట్టి ఏదెంత 12 వస్తుంది. సో బీది ఎన్ని రోజులు పనిచేసాడో తెలియదు కాబట్టి దాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. అంటే వర్క్ టైం, బి వర్క్ టైం ఎంత? ఎక్స్ అనుకుంటున్నా. సో ఏ అనే వ్యక్తి 12 నెలలు పనిచేసిండు, తను 2 పార్ట్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. బి అనే వ్యక్తి 3 పార్ట్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఎక్స్ నెలలు పనిచేశాడు. సో వాళ్ళ రేషియో వచ్చేసి లాభాలు సమానంగా కాబట్టి 1:1. ఇట్లా ఈక్వేషన్ వేసుకున్న తర్వాత 2 × 12 రేషియో కాబట్టి డివైడ్ రాసుకుంటున్నాను. 3 × x విచ్ ఇస్ ఈక్వల్ 1/1 అండ్ 3 1s 3 4s క్రాస్ మల్టిప్లికేషన్ 1 × x 1 × 2 × 4 8. సో బి అనే వ్యక్తి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 8 వచ్చింది. అంటే బి అనే వ్యక్తి 8 నెలలు పనిచేశాడు. బి అనే వ్యక్తి 8 నెలలు పనిచేశాడు. అంటే ఎన్ని నెలల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు? 4 నెలల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు. సో అందరు పని చేసిన టైం వచ్చేసి 8 నెలలు, జాయిన్ అయిన టైం వచ్చేసి 12 - 8 4 నెలలు. ఇక్కడ మనకి ఏం అడిగాడు? ఎన్ని రోజులు పనిచేస్తాడు అడగలే, ఎన్ని నెలల తర్వాత భాగస్వామిగా చేరడని అడిగాడు. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఏది అడిగితే దాన్ని చేయడం. సో మనకు ఆన్సర్ 8 ఉంటుంది, ఆప్షన్ 1. సో ఆప్షన్ 2లో 4 ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. సో అందుకనే మనం క్వశ్చన్ చదివేసి మనకు ఆన్సర్ 8 వచ్చిందని చెప్పి డైరెక్ట్ పెట్టకూడదు. అక్కడ అడిగిన ఏది అడిగితే దాన్ని మనం చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి 8 నెలలు వర్క్ చేశాడు, 4 నెలల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ క్వశ్చన్, అమిత్ సుజిత్ 1:2 నిష్పత్తిలో పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. కొన్ని నెలల తర్వాత సుజిత్ వ్యాపారం నుంచి వైదొలిగాడు. లాభాన్ని వారిద్దరు సమానంగా పంచుకుంటే పూర్తి కావడానికి ఎన్ని నెలల ముందే సుజిత్ వ్యాపారం నుంచి వైదొలిగాడు. ఇంతకుముందు క్వశ్చన్ లెక్కనే ఉందండి, సేమ్. సో ఫస్ట్ అమిత్, తర్వాత సుజిత్ 1:2 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. తర్వాత కొన్ని నెలల తర్వాత సుజిత్ వ్యాపారం నుంచి తొలుకున్నాడు. అంటే కొన్ని నెలల తర్వాత సుజిత్ అనే వ్యక్తి వ్యాపారం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. సో సుజిత్ అనే వ్యక్తి వ్యాపారం నుంచి బయటకు వెళ్ళాడు. వారిద్దరు లాభాన్ని సమానంగా పంచుకున్నారు. అంటే 1:1 లాభాన్ని సమానంగా పంచుకున్నారు. ఎన్ని నెలల ముందు వ్యాపారం నుంచి వైదొలిగాడు? సేమ్ ఇంతకుముందు క్వశ్చన్, కాకపోతే ఎండ్ ఆఫ్ ద ఇయర్ కంటే ముందే బయటకు పోయాడు. అదే ఎప్పుడు బయటకు పోయాడు? సో ఇక్కడ మనకి ఎక్స్ అనే ఏ అనే పర్సన్, అమిత్ అనే పర్సన్ 12 months పనిచేశాడు. ఇప్పుడు ఈయన పనిచేసిన టైం కనుక్కుంటే సరిపోతుంది మనకి. సో ఈయన పనిచేసిన టైం వచ్చేసి ఎక్స్ అనుకుందాం. సో మనకి ఇంతకుముందు చేసినట్టుగానే 1 × 12/2 × x = 1/1. జస్ట్ రేషియో a/b = c/d. 2 1 2 6. సో x = ఎంత వస్తుంది? 6 months. సో 6 నెలలు పనిచేశాడు. సో క్వశ్చన్ ఏమడిగాడు? ఎన్ని నెలల ముందే బయటకు వెళ్ళాడు? సో 6 నెలలు పనిచేస్తే 6 నెలల ముందు బయటకు వెళ్ళినట్టు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని ఇయర్ పైన బేస్ అయి ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే 6 నెలలు ఆయన పనిచేస్తాడు, 6 నెలల ముందే వ్యాపారం నుంచి బయటకు వెళ్ళాడు. సో మొత్తం 6 months ఆన్సర్ వస్తుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వ్యాపారాన్ని ప్రారంభించిన కొద్ది నెలల తర్వాత బి చేరాడు. వారిద్దరూ పెట్టుబడి నిష్పత్తి 4:5. సంవత్సరంలో వచ్చిన లాభంలో ఏబీల వాటాలు వరుసగా 3300, 2750. అయితే ఏ వ్యాపారాన్ని ప్రారంభించిన ఎన్ని నెలల తర్వాత బి చేరాడు. ఇంతకుముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్ అండి, కాకపోతే ఇంతకుముందు క్వశ్చన్ సమానంగా పంచుకున్నారని ఇచ్చాడు. వరుసలు అంటే ఇక్కడ సమానంగా పంచుకున్నారు, ఇక్కడ సమానంగా లేదు కాబట్టి వాళ్ళు అమౌంట్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి లాభాల నిష్పత్తి కావాలంటే 3300 - 2750 ఫస్ట్ స్టెప్. సో 0 0 గెట్ క్యాన్సల్. 11 3s 11 0, 11 2s 22, 5 మిగులుతుంది, 11 5s 25 అండ్ అగైన్ 5 6s 5 5s. సో వాళ్ళ లాభాల నిష్పత్తి 6:5. సో వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఏ బీలో పెట్టుబడుల నిష్పత్తి 4:5 అండ్ పనిచేసిన కాలం కావాలి కాబట్టి ఏ అనే వ్యక్తి ఏ వ్యాపారాన్ని ప్రారంభించిన బి తర్వాత, అంటే బి వెళ్ళిపోయాడు కాబట్టి ఏ మొత్తం 12 months పనిచేశాడు. బీది ఎక్స్ అనుకుందాం, టైం అంటే వర్క్ చేసిన టైం ఎక్స్ అనుకుందాం. సో 6:5. ఇప్పుడు మళ్ళీ సేమ్ 4 × 12 రేషియో తీసేస్తే భిన్నం వస్తుంది, x/6. 5 గెట్ క్యాన్సల్. 6 1s 6 2s. సో క్లియర్లీ 4 × 2 8 = x. సో x = 8 నెలలు వచ్చింది. అంటే x 8 నెలలు పనిచేశాడు.
ఎక్స్ 8 నెలల తర్వాత పనిచేశాడు. అయితే బి వ్యాపారాన్ని ప్రారంభించిన 8 నెలల తర్వాత బి చేరాడు. అంటే ఏ వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత ఎప్పుడు చేరాడు? 4 నెలల తర్వాత చేరాడు. ఎందుకు ఆయన పనిచేసింది 8 నెలలు. 8 నెలలు పనిచేసిన అంటే 4 నెలల తర్వాత జాయిన్ చేస్తేనే 8 నెలలు పనిచేస్తాడు, అంతే కదా, మొత్తం సంవత్సరం. అందులో 8 నెలలు పనిచేసిన అంటే ఎప్పుడు జాయిన్ అయినట్టు? 4 నెలల తర్వాత జాయిన్ అయినట్టు. అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ తను ఉన్నాడు. ఒక వ్యాపారాన్ని ఏ 12,000 రూపాయలతో ప్రారంభించినా 4 నెలల తర్వాత బి 30,000తో భాగస్వామిగా చేరిన వచ్చిన లాభంలో బి వాటా 5,000 అయితే మొత్తం లాభం ఎంత? సో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని బేస్ ఒకటే. ఆ బేస్ మీద వివిధ రకాలుగా అడుగుతుంటారు కాబట్టి బేసిక్ వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు పెట్టుబడి ఎంత? 12,000 అంటే 12 తీసుకుంటున్నా, 30,000 అంటే 30 తీసుకుంటున్నా. ఏ ఒక వ్యాపారాన్ని ప్రారంభించిన 4 నెలల తర్వాత బి భాగస్వామిగా చేరాడు ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో ఏ అనే వ్యక్తి మొత్తం 12 నెలలు పనిచేశాడు. బి అనే వ్యక్తి ఏం చేశాడు? 4 నెలల తర్వాత వచ్చిందంటే 8 నెలలు పనిచేసినట్టు, అంతేనా? 4 నెలల తర్వాత బి జాయిన్ అయ్యాడు అంటే మొత్తం ఎంత? 8 మంత్స్ పనిచేశాడు. సో ఇక్కడ మనకి బి వాటా ఇచ్చాడు. సో బికి ఇంత అమౌంట్ వచ్చిందని ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 5,000 ఇచ్చాడు. అప్పుడు టోటల్ అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మొత్తం లాభం ఎంత అంటే ఇద్దరు లాభం కాబట్టి మొత్తం లాభం 12 into 12 అంటే రేషియో ఫైండ్ అవుట్ ఇద్దాం ఫస్ట్. 4 2s 4 3s 3 1s 3 10s 4 2s 4 3s 3 1s 3 10s 2 1s 2 6s 2 3s 2 5s. సో 3:5 అంటే ఇక్కడ క్యాన్సిల్ చేయడం ఏమేనండి, ఈజీగా ఏం చేయట్లేదు. రేషియోస్ అంటే ఈ విధంగా ఇచ్చినప్పుడు కొంచెం ఫాస్ట్గా చేయడం నేర్చుకోవాలి. సో ఇక్కడ బి వాటా అంటే ఆ 5 parts ఈక్వల్ టు 5,000. అయితే ఏ కామ బిలు అంటే 8 parts ఈక్వల్ టు ఎంత? సో 5 parts 5,000 అంటే ఇంటూ ఏం చేస్తాం మనం? ఇంటూ 1000 చేస్తాం. సో ఇక్కడ కూడా ఏం చేయాలి? ఇంటూ 1000 చేస్తే 8,000 వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి కన్వర్షన్ ఇంపార్టెంట్. అంటే ఈ కన్వర్షన్ మనం చాలా క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఈ విధంగా చేయడం ద్వారా ఈజీగా అవుతుంది. లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే సరిపోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ కూడా మనకు ఆన్సర్ 8,000 వస్తుంది. మొత్తం లాభం 8,000 రూపాయలు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కామ బిలు వరుసగా 45,000 60,000తో వ్యాపారాన్ని ప్రారంభించారు. 4 నెలల తర్వాత ఏ వ్యాపారం నుంచి బయలుదేరాడు. సంవత్సరం తర్వాత 75,000 లాభం వచ్చింది. అందులో ఏ వాటా ఎంత? అన్ని క్వశ్చన్స్ డిఫరెంట్గా అడుగుతున్నాడు, ఒకటే బేస్. సో ఇక్కడ మనకి ఏ బి 45 60,000తో ప్రారంభించారు. 4 నెలల తర్వాత ఏ వ్యాపారం నుంచి బయలుదేరాడు. 4 నెలల తర్వాత ఏ వ్యాపారం నుంచి బయలుదేరిందంటే 4 నెలలు తను పనిచేశాడు, అంతే కదా. 4 నెలల తర్వాత వెళ్ళిపోయాడు అంటే 4 నెలలు పనిచేశాడు. సో సంవత్సరం ఎండ్ ఆఫ్ ది ఇయర్లో అంటే ఈయన మొత్తం ఎన్ని నెలలు చేసినట్టు? 12 నెలలు చేసినట్టు. 75,000 వచ్చేసింది లాభం. సో దీన్ని ఏ విధంగా పంచుకోవాలి? సో మళ్ళీ రేషియో కావాలి మనకి. 45 అంటే 15 3 15 4 3 4 12 3 4 12 అంటే 1:4 వచ్చేసింది. సో మనకు వచ్చిన లాభాన్ని 1:4 నిష్పత్తిలో పంచుకోవాలి. అయితే అందులో బి వాటా అంటే 4 parts అంటే మనకి 4 టోటల్ 4 + 1 ఇంటూ 75,000. సో 4 + 1 అంటే 5 వస్తుంది. సో 5 × 15 000 4 × 15 అంటే 60,000. సో బి వాటా ఎంత? 60,000. ఏ వాటా ఎంత అప్పుడు? 15,000. సో ఈ విధంగా ఏ వాటా ఎవరిది అడిగితే వాళ్ళు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. పీకామక్యూల మొత్తం పెట్టుబడి 10,000 1,00,000 రూపాయలు. ఒక సంవత్సరం తర్వాత వచ్చిన లాభం 25,000. అయితే క్యూ వాటా 15,000 అయితే మూలధనంలో పి పెట్టుబడి ఎంత? ఇప్పుడు పెట్టుబడిని అడుగుతున్నాడు చూడండి ఒకసారి. ఇక్కడ ఇద్దరు పెట్టుబడి ఇచ్చేసాడు. పి ప్లస్ క్యూ అనే పెట్టుబడి ఇచ్చేసాడు. ఇద్దరు కలిసి 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. లాభం ఏమో 25,000. ఇందులో క్యూ వాటా వచ్చేసి 15,000. సో క్యూ వాటా 15,000 అంటే పీ వాటా ఎంత? రిమైనింగ్ 10,000. సో వీళ్ళ రేషియో ఏంటి? P/Q ఈక్వల్ టు 2:3. వీళ్ళ రేషియో వచ్చేసింది. ఇది లాభాల నిష్పత్తి. లాభాల నిష్పత్తి ఎప్పుడు వస్తుంది? సేమ్ టైం కదా. టైం గురించి ఏం చెప్పలేదు. సో సేమ్ టైం అయినప్పుడు పెట్టుబడి నిష్పత్తి లాభాల నిష్పత్తి ఉంది. సో ఇప్పుడు లాభాల నిష్పత్తి ఇప్పుడు పెట్టుబడి ఏం కావాలి? 2:3 కావాలి. సో మొత్తం పెట్టుబడి 1,00,000. సో 2 parts ఎంత? 40,000. ఇతను 60,000. సో ఈ విధంగా మనం 40,000 60,000 పెట్టుబడి. అంటే మనకి ఈజీగా జస్ట్ బేసిక్ని కరెక్ట్ గ్రిప్ ఉంటే ఏ విధంగా అడిగినా మనం చేయగలుగుతాం. ఇక్కడ బేసిక్ అనేది ఇంపార్టెంట్. బేసిక్ వచ్చేసి పెట్టుబడిలో అంటే పెట్టుబడి ఇంటూ కాలం ఈక్వల్ టు లాభం. సో కాలం గురించి మెన్షన్ చేయనప్పుడు మనం చెప్పాలి ఓన్లీ పెట్టుబడి తీసుకుంటాం. కాలం గురించి మెన్షన్ చేస్తేనే దాన్ని మనం 12లోకి తీసుకుంటాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో సగం, సి పెట్టుబడిలో 3వ భాగం. అయితే వారి పెట్టుబడుల నిష్పత్తి ఎంత? సో నిష్పత్తి అడుగుతున్నాడు. ఈజీగా ఉంది క్వశ్చన్. ఇక్కడ ఏ పెట్టుబడి బి పెట్టుబడి సి పెట్టుబడి. ఇక్కడ కాన్స్టాంట్ ఎవరిది ఉంది గమనించండి. ప్రతిసారి కూడా ఏ తోటే కంపేర్ చేస్తున్నాం. ఏ పెట్టుబడి బిలో సగం, సిలో 3వ భాగం. సో ఏ పెట్టుబడి బిలో సగం, సిలో 3వ భాగం. సో ఏనేమనుకుంటున్నాను? ఎక్స్ అనుకుంటున్నా.
బిలో సగం అంటే ఇది 2x అయినప్పుడే ఇది సగం అవుతుంది, 2x అయినప్పుడే ఇది సగం అవుతుంది. సి పెట్టుబడిలో 3వ భాగం అంటే ఇది 3x అయితే ఇందులో థర్డ్ పార్ట్ ఎంత x అనమాట. అంటే మనం వెరీ సింపుల్గా గమనించండి, ఫస్ట్ పర్సన్ది x అనుకుంటున్నా, సెకండ్ పర్సన్ అంటే బిలో సగం అంటే ఇది x ఉంది కాబట్టి అది డబుల్ అవుతుంది 2x. మూడోది ఏంటి, 3వ భాగం అంటే ఇలా ఇది x అవుతుంది 3x అవుతుంది. సో ఇప్పుడు రేషియో అడిగాడు కాబట్టి x:2x:3x విచ్ మీన్స్ 1:2:3. సింపుల్గా ఈ విధంగా చేయొచ్చు. జస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే చూసి ఆన్సర్ చేయొచ్చండి, మనకి వేరే మెథడ్స్ ఫార్ములాస్ క్యాన్సిలేషన్ కూడా వస్తుండేది. ఏ వ్యాపారం ప్రారంభించిన 6 నెలల తర్వాత ఏ పెట్టుబడికి 3 పెట్టుబడితో బి చేరాడు. బి చేరిన 3 నెలలకు ఏ వ్యాపారం నుంచి వైదొలిగాడు. అయితే వచ్చిన లాభాన్ని పంచుకునే నిష్పత్తి ఎంత? ఓకే, ఏ వ్యాపారం ప్రారంభించిన 6 నెలల తర్వాత ఏ పెట్టుబడికి 3 పెట్టుబడి. సో ఏ పెట్టుబడి x అనుకుంటున్నా, 6 నెలల తర్వాత సంగతి పక్కకు పెడదాం. 3 పెట్టుబడి అంటే ఏమవుతుంది 3x అవుతుంది. ఇది x పెట్టుబడి అయితే ఇది 3 పెట్టుబడి. బి చేరిన 3 నెలలకు ఏ వ్యాపారం నుంచి వైదొలిగాడు. సో ఈయన పెట్టిన 6 మంత్స్కి ఈయన జాయిన్ అయ్యాడు. ఈయన జాయిన్ అయినాక 3 మంత్స్కి ఈయన వెళ్ళిపోయాడు. అంటే మొత్తం ఎన్ని రోజులు పనిచేసినట్టు ఇంటూ 9 నెలలు పనిచేస్తాడు. సో బి సంగతి ఏంటి, 6 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు, ఎండ్ ఆఫ్ ది ఇయర్ పనిచేశాడు. సో అంటే ఈయన 6 మంత్స్ పనిచేశాడు. ఈయన ఎక్స్ అమౌంట్ పెట్టి 9 మంత్స్ పనిచేశాడు. ఈయన 3x అమౌంట్ పెట్టేసి 6 మంత్స్ పనిచేశాడు. సో ఇప్పుడు నిష్పత్తి ఏమవుతుంది, ఎక్స్ గెట్ క్యాన్సల్, 3 1s 3 3s 3 1s 3 2s. సో 1:2 అనమాట. 1:2 నిష్పత్తిలో పంచుకోవాలి. 1:2 నిష్పత్తిలో పంచుకోవాలి. సో ఈ విధంగా ఆన్సర్ చేయాలన్నమాట. సో ఎట్లా అడిగితే ఆ విధంగా చేయడం నేర్చుకోవాలి మనకి ఇక్కడ. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే టైం గురించి మెన్షన్ చేసాడు కాబట్టి టైంని కన్వర్ట్ చేసేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, A, Bలో పెట్టుబడి నిష్పత్తులు 4:7. లాభంలో 12% దాన ధర్మాలకు కేటాయించిన వచ్చిన లాభం 31.68 అయినా దాన ధర్మాలకు కేటాయించిన సొమ్ము ఎంత? సో ఇక్కడ చూడండి ఒకసారి నిష్పత్తి ఇచ్చాడు. A, పెట్టుబడి నిష్పత్తి, టైం గురించి మెన్షన్ చేయలే, ప్రాబ్లం లేదు. ఓకే, 4:7. లాభాన్ని ఏ విధంగా పంచుకోవాలి, 4:7 అనే పంచుకోవాలి. మరి లాభం మొత్తం ఇచ్చాడా? లేదు. ఏకి వచ్చిన వాటా ఇచ్చాడు. ఏకి వచ్చిన వాటా ఎంత? 31.68. ఇది డైరెక్ట్ అమౌంటా? కాదు. 12% దాన ధర్మాలకు ఇచ్చేశారు. అంటే సపోజ్ 100 రూపీస్ తనకు వచ్చినాయి అనుకుందాం. అలా 12% దాన ధర్మాలకు కేటాయించారు. అంటే మిగిలింది ఎంత? 88%. సో ఈ 88%ని 4:7 నిష్పత్తిలో వంచితే ఏకి 31.68 రూపాయలు వచ్చాయి. సో ఈ 88%ని 4:7 నిష్పత్తిలో డివైడ్ చేస్తే ఏ వాటా 31.68 అయితే ఈ 12% దాన ధర్మాలకు కేటాయించిన అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు రిలేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. చూడండి ఒకసారి, ఇలా హైయర్ లెవెల్ క్వశ్చన్, ఇక్కడ మనకి PO లెవెల్ క్వశ్చన్. ఇది 88,000 రూపాయలని 88%ని 4:7 నిష్పత్తిలో పంచుకుంటే ఏకి 31.68 రూపాయలు వచ్చాయి. అయితే వాళ్ళు కేటాయించిన అమౌంట్, దాన ధర్మాలకు కేటాయించిన అమౌంట్ 12% అనేది ఎంత అని అడుగుతున్నాడు. సో ఒకసారి ఇప్పుడు 88ని ఈ విధంగా డివైడ్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఎంత 4+1 అంటే 7, సారీ 4+7 అంటే 11. సో 11 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ 8. 8 × 2 32. 32% ఈక్వల్ టు 31.68 వస్తుంది. 32% ఈక్వల్ టు 31.68 అవుతుంది. సో ఇప్పుడు మనకి దాన ధర్మాలు కేటాయించింది 12% ఈక్వల్ టు 1. ఈ విధంగా చేయాలండి క్వశ్చన్ని. సో ఇప్పుడు మనకి 32% ఎక్కడి నుంచి వస్తుంది? యాక్చువల్గా ఇది డివైడ్ చేస్తున్నాం. 11 4+7 11 వస్తుంది. ఈ 11ని 88% అంటే ఈచ్ పార్ట్ ఎంత? 8. 8 × 4 32. ఇంతసేపు కాకుండా కానీ 4/11 × 88 చేస్తే కూడా మనకి 32 వస్తుంది. అంటే ఇట్లా చేయడం కంటే ఇది ఈజీ అనమాట. సో ఇప్పుడు 4/11 అంటే 4 parts బై 11 parts ఈక్వల్ టు 8 × 88 32%. సో ఇప్పుడు పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. 32% ఈక్వల్ టు 31.68. అయితే 12% రిమైనింగ్ ఏంది మనకు దాన ధర్మాలు కేటాయించిన అమౌంట్ ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 31.68 × 12/32. 4 8 4 3 8 ఎక్కం 8 4 సారీ 8 3 24. 7 మిగులుతుంది 76. 8 9 72. 4 మిగులుతుంది 48. 8 6 48. 3 × 1 18. 3 × 9 27 + 1 28. 3 × 9 3 × 3 9 + 2 11. సో దాన ధర్మాలకు కేటాయించిన అమౌంట్ వచ్చేసి 1188 రూపాయలు అనమాట. 1188 రూపాయలు దాన ధర్మాలకు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సంజు మంజు 10,000 రూపాయలు 15,000 రూపాయలతో పెట్టుబడి ఒక అల్పాహార శాఖ అంటే హోటల్ని స్టార్ట్ చేస్తారు, టిఫిన్ సెంటర్ని. 4 నెలల తర్వాత మంజు వ్యాపారం నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో అంజు అనే క్యాండిడేట్ 20,000తో చేరింది. సంవత్సరం తర్వాత లాభం 8,500. అయితే ముగ్గురు పంచుకున్న
ముగ్గురు పంచుకున్నారు. అయితే మంజుకి ఎంత అమౌంట్ వచ్చింది? సో ఫస్ట్ సంజు, తర్వాత మంజు, తర్వాత అంజు, మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. సో మంజు అనే క్యాండిడేట్ 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో 10 రాసుకుంటున్నా. సెకండ్ పర్సన్ మంజు అనే క్యాండిడేట్ 15,000 ఇన్వెస్ట్మెంట్ చేసింది, 15 రాసేసిన. ఈ అమ్మాయి ఎంత చేసింది? ఆమె స్థానంలో 20,000 వచ్చేసింది, 20,000 రాసేసిన, అంటే 20 రాసేసిన. సో 000 గెట్ క్యాన్సల్, మనకు అవసరం లేదు. నెక్స్ట్ సంజు అనే క్యాండిడేట్ ఎన్ని రోజులు పనిచేసింది? సంజు వెళ్ళిపోయిందా? మంజు వెళ్ళిపోయింది మధ్యలో, అంజు జాయిన్ అయింది. సో సంజు మొత్తం పనిచేసింది కాబట్టి తను 12 months పనిచేసింది. సో మంజు ఎన్ని రోజులు వర్క్ చేసింది? 4 నెలల తర్వాత మంజు వెళ్ళిపోయింది, అంటే 4 నెలలు పనిచేసింది. ఏమి 4 నెలల తర్వాత ఆమె వెళ్ళిపోయింది కాబట్టి 4 నెలలు పనిచేసింది. ఆమె స్థానంలో వచ్చిన అంజు చేరింది. 4 నెలల తర్వాత ఒక ఆమె వెళ్ళిపోయింది, ఒక ఆమె జాయిన్ అయింది, అంటే ఏమైనా రోజులు పనిచేసినట్టు? 8 నెలలు పనిచేసినట్టు. ఇది ఇంపార్టెంట్ అండి. సో పెట్టుబడి ఇంత, సో టైం ఎంత అంటే ఒక ఆమె మొత్తం పనిచేసిన ఆమె గురించి మాట్లాడలేదు, అంటే 12 months. నెక్స్ట్ ఇంకో పర్సన్ ఏం చేసింది? 4 months తర్వాత వెళ్ళిపోయింది, అంటే 4 months పనిచేసింది. అదే టైంకి ఇంకో ఆమె జాయిన్ అయింది, అదే టైంకి ఇంకో ఆమె జాయిన్ అయితే 4 months నుంచి ఎండ్ ఆఫ్ ది ఇయర్ 8 నెలలు పనిచేసినట్టు. సో ఒకసారి ఇక్కడ చేద్దాం. ఇక్కడ 4 ఎక్కం 4 రెంట్ల 4 ముళ్ళ, 5 రెంట్ల 5 ముళ్ళ 5 నాళ్ళ. సో అగైన్ 2 into 3 6, 3 4 into 2 8% వచ్చేసింది మనకి. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనకి ఎవరిది అడుగుతున్నాడు? మంజు అంటే మిడిల్ క్యాండిడేట్ అంటే 3/6 + 3 + 8, 6 + 3 9, 9 + 8 17 into 85 100. 17 ఎక్కం 17 5ల 3 5ల 15, పక్కన 2 సున్నాలు. మొత్తం మీద తనకి 1,500 రూపాయలు వచ్చినట్టు. మొత్తం మీద తనకి 1,500 రూపాయలు వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏబీసీలు వరుసగా 8,000, 4,000, 8,000 పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 6 నెలల తర్వాత ఏ వ్యాపారం నుంచి నిష్క్రమించాడు? 8 నెలల తర్వాత 4,005 రూపాయలు వస్తే బి వాటా ఎంత? సో ఏబిసిల పెట్టుబడులు 8, 4, 8. ఒక వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత 6 నెలల తర్వాత వ్యాపారం నుంచి ఏ వెళ్ళిపోయాడు? సో ఈయన 6 నెలలు పనిచేసిండు, తర్వాత వెళ్ళిపోయాడు. 8 నెలల తర్వాత వచ్చిన లాభం. సో మొత్తం ఎండ్ ఆఫ్ ది ఇయర్ కాదు, ఇక్కడ 8 నెలల తర్వాత. సో అంటే ఈయన 8 నెలలు పనిచేసిండు, ఈయన 8 నెలలు పనిచేసిండు. లాభం ఎంత? 4,005. బి గురించి అడుగుతున్నాడు. సో బి వాటా ఎంత? సో 8, 8, 8 గెట్ క్యాన్సల్. 2 ముళ్ళ 2 రెంట్ల 2 నాళ్ళ. సో 3, 2, 4. మనకు అడుగుతుంది మిడిల్ క్యాండిడేట్ 2, 2/3 + 2 4, 5, 5 + 4 9 into 40 405. 9 ఎక్కం 9 నాళ్ళ 36, 4 మిగులుతుంది 40, 9 నాళ్ళ 36, 4 మిగులుతుంది 45, 9 5 45, 445 into 2 890. సో బి వాటా 890 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యాపారంలో X, Z పెట్టుబడి 2:1, X, Yల పెట్టుబడి 3:2. సంవత్సరం తర్వాత వచ్చిన లాభం 1,57,300. అయితే Y వాటా ఎంత? సో ఇక్కడ మనకి XYZ ఇవ్వకుండా XZ ఇచ్చాడు అండ్ X:Y ఇచ్చాడు. సో వీళ్ళది 2:1, వీళ్ళది 3:2. సో మనకు అడుగుతుంది Y వాటా. సో Y వాటా అంటే సింగిల్ క్వాంటిటీ రావాలంటే ఫస్ట్ మూడింటిని కంపేర్ చేయాలి. X:Y:Z రావాలి. సో ఏ విధంగా ఉన్నా సరే మూడింటిని కంపేర్ చేయాలి. సో ఇక్కడ X చూడండి, ఇక్కడ X చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో రెండింటి ఎల్సిఎం ఎంత? 6. అంటే దీన్ని ఇంటూ 3 చేయాలి, దీన్ని ఇంటూ 2 చేయాలి. మన రేషియోస్లో డిస్కస్ చేసిన టాపిక్స్. 2 into 3 6 1 3 into 1 3, 2 into 3 6 4. ఇప్పుడు సింగిల్ రేషియో ఏమవుతుంది? X అంటే ఎంత? 6, Y అంటే ఎంత? 3, Z అంటే ఎంత ఉంది ఇక్కడ? 4. సో 6:3:1 వచ్చేసింది. సో ఇప్పుడు మనకి Y వాటా, Y అంటే 3%, 3/10 + 3 13, 13 into 1,57,300 రూపాయలు. సో 13 ఎక్కం 13, 2 మిగులుతుంది 26, 13 ఇంట్లో 26, 1 మిగులుతుంది 13, 13 ఎక్కం 13, పక్కన 2 సున్నాలు. సో 121 into 3, 121 into 3. సారీ, చిన్న కరెక్షన్. ఇక్కడ Y, ఇక్కడ చూడండి ఒకసారి, Y అంటే 4. సో Y అంటే 4 తీసుకోవాలి, Z అంటే 3 తీసుకోవాలి. కాబట్టి 4 into 121 48400 ఆన్సర్. సో మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ ఉండద్దు. సో ఏ వాల్యూ కింద వాళ్ళది. ఇప్పుడు X వాల్యూ 6, Z వాల్యూ 3 అండ్ X వాల్యూ 6, Y వాల్యూ 4 అంటే రెండింటిని ఒకసారి రాస్తే 6:4:3 వస్తుంది. 6:4:3.